హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి ప్రకృతి ధర్మం 2వ రోజు. అడవుల్లోకి వెళ్తూనే మొట్టమొదట మనకు కనిపించేది అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లు, ఎగుడు దిగుడుగా ఉన్న భూమి, ఎత్తైన కొండలు, లోయలు, ఎట్లా వీలైతే అట్లా పారుతున్న నీళ్లు, చెట్లకు చుట్టుకొని ఉన్న లతలు, ఒక విధమైన నిశ్శబ్దత. అంతలోనే కిలకిలా రావాలు, జలపాతాల హోరు, వన్యజంతువుల అరుపులు, ఇంకా ఇంకా చూసేవారి దృష్టిని బట్టి ఎన్నెన్నో అద్భుతాలు. ఇవన్నీ చూస్తూ ఒక ప్రక్క జంతువుల మీద పడతాయని భయం, ఒక ప్రక్క ఇన్ని అద్భుతాలను చూస్తున్న ఆనందం, మరొక ప్రక్క దైవ సృష్టికి ఆశ్చర్యం, ఇంకొక ప్రక్క తన్మయత్వం. ఇలా ఎన్నో వర్ణించి అలవి కాని భావాలు మనలో కలుగుతాయి. కారణం అక్కడ ఉన్నది సహజత్వం. మహానుభావులను, యోగీశ్వరులను చూసినప్పుడు కానీ, వాళ్ళ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు కానీ ఎన్ని బాధల్లో ఉన్నా అవేమీ ఎరుక లేకుండా ఆనందంగా ఉండటం మనకు అర్థమవుతూ ఉంటుంది. కారణం అక్కడ కూడా ఈ సహజత్వమే. సహజత్వం ఎప్పుడూ పెడదారి పట్టనివ్వదు. చెట్లు అడవుల్లో పెరిగినా, ఇళ్లల్లో పెరిగినా, అడ్డదిడ్డంగా పెరిగినా అవి తమ గమ్యం వైపే పయనం సాగిస్తాయి. చెట్లు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ అడవుల్లో అయితే స్వేచ్ఛగా పెరుగుతాయి. నాగరిక ప్రపంచంలో అయితే మనుషుల ఇష్టాల మీద పడి చెట్లు కత్తరింపులకు గురి అవుతూ ఉంటాయి. జంతువులు, పక్షులు బోనులలో బందీలై మనుషులు నేర్పిన క్రమశిక్షణలో ఉంటూ చురుకుతనాన్ని కోల్పోతూ సహజత్వానికి దూరం అయిపోతుంటాయి. మానవాళి చిన్నపిల్లలపై క్రమశిక్షణ అన్న పేరుతో చురుకుదనం అన్న వేళ్లను కత్తరిస్తూ అల్లరిగా పరవళ్ళు తొక్కుతున్న ఆ ఉత్సాహానికి అడ్డుకట్టలేస్తూ ప్రకృతి పరంగా సహజంగా జరగవలసిన పెరుగుదలను అసహజమైన బాహ్య విషయాల వైపు మళ్లిస్తూ చిన్నతనంలోనే వాళ్ళని వాడిపోయేటట్లు చేస్తోంది. అందువల్లనే వాళ్ళలో అసహజాలైన భయం, కోపం, అసూయ, ద్వేషం, ఆధారపడే తత్వం ఇవన్నీ పెరిగిపోయి బయట బాగానే కనపడుతున్న లోపల చెదలు తినేసిన చెట్లలాగా తయారవుతున్నారు. ఇదే అసహజత్వం. కానీ జ్ఞాన సముపార్జన ద్వారా సహజత్వాన్ని మళ్ళీ సంప్రాప్తించుకోవచ్చు. మన శరీర నిర్మాణం పంచభూతాత్మకమైనది, అంటే ప్రకృతిచే ప్రసాదింపబడినది. అంటే మన ప్రమేయం లేకుండానే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంతర్గత సంకల్పితంగా తనంతట తానుగా మార్పులను తెస్తుంది. ఉదాహరణకు, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి మన శరీరంపై ప్రభావాన్ని చూపకుండా లోపల ఉన్న నీటిని చెమట రూపంలో శరీరంపై ఒక కవచంలా కప్పడం వలన వేడి నుండి రక్షణ కల్పిస్తుంది. అట్లాగే బయట చలిగా ఉన్నప్పుడు లోపల వేడి బయటకు రాకుండా చర్మం ముడుచుకుపోయి శరీరాన్ని రక్షిస్తుంది. ప్రకృతి పరంగా నిర్మితమైన ఈ శరీరాన్ని దాని మానాన దాన్ని వదిలివేస్తే అది నిరాటంకంగా చేయవలసిన పని చేస్తూ పోతుంది. కానీ మానవుడు అనవసరంగా హైరాణ పడుతూ అజ్ఞానం చేత ప్రకృతిని వికృతిగా మారుస్తున్నాడు. వికృతిగా మారినప్పుడు మళ్ళీ అది ప్రకృతిగా మారటానికి కొన్ని కఠిన చర్యలు తప్పవు. తదనుగుణంగానే వరదలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, ప్రేలుళ్ళు, కరువులు ఇలాంటివన్నీ వికృతిని మళ్ళీ ప్రకృతిగా మార్చడానికి జరిగే ప్రకృతి సహజ చర్యలు. అట్లాగే మన జీవితంలో కూడా వస్తున్న కష్టాలు, బాధలు, రోగాలు ఇవన్నీ కూడా మనలోని వికృతత్వాన్ని ప్రకృతిగా మార్చే ప్రకృతి సహజ అద్భుత చర్యలే. ప్రకృతి కానీ, వికృతి కానీ ఎక్కువగా పరిసర ప్రభావాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే వేమన ఎప్పుడూ మంచివారి స్నేహాన్ని విడవకూడదు. ప్రకృతిని అర్థం చేసుకోకుండా భక్తి కుదరదు. ప్రకృతిని అర్థం చేసుకున్న తీరునే భక్తిని నిలుపుకోవడం జరుగుతుంది అన్నాడు. మంచి స్నేహితుడు ఎప్పుడూ స్నేహితుడి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తాడు. అట్లాగే ప్రకృతి కూడా ప్రాణికోటి యొక్క సంక్షేమాన్ని చూస్తుంటుంది. మన సంక్షేమాన్ని చూసే ప్రకృతిని అర్థం చేసుకుంటేనే విశ్వవ్యాప్తంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని చక్కగా చూడవచ్చు. అలా చూడటాన్నే భక్తి అంటాం. కానీ మానవులు భక్తి ప్రదర్శనకు చెట్ల నుంచి పూలను కోసి కొమ్మలను నరికి భక్తి అన్న పేరుతో భగవంతుడు సృష్టించిన ప్రకృతిని మళ్ళీ ఆ శక్తికే ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఇవ్వబోతున్నారు. మూగ జీవాలను మొక్కుబడుల పేరుతో, భక్తి పేరుతో బలులను ఇస్తూ భగవంతుని తమపై కరుణ చూపమని ఈ కరుణ లేని కఠిన శాషాండులు కోరుతున్నారు.
ప్రకృతి వనరులను నాశనం చేసి దానిపై ఆధిపత్యం వహించి పొందే అభివృద్ధిని బుద్ధుడు తిరస్కరించాడు. ప్రకృతి వనరుల అభివృద్ధి, క్షేమం చూస్తూనే సమాజం అభివృద్ధి అవ్వాలని ఆయన కాంక్షించాడు. మనిషి ప్రజ్ఞ కన్నా, శీలం కన్నా జీవజాతుల పట్ల కరుణ, మైత్రి గొప్పవని చాటాడు. ఒకసారి మనిషి బలవంతుడా, బలహీనుడా అన్న ప్రశ్నకు ఆయన మూగజీవాల కంటే బలవంతుడు, ప్రకృతి శక్తుల ముందు బలహీనుడని చెప్పటంలో ప్రకృతి శక్తి పట్ల తన ప్రగాఢ విశ్వాసాన్ని చాటి చెప్పాడు. అటువంటి ప్రకృతి శక్తులతో ఎంత చేరువుగా ఉంటే మనకు అంత అభివృద్ధి. సహజంగా అందంగా ఉన్న పర్యావరణం మనుషుల ఆలోచనలు సౌమ్యంగా, సహజంగా ఉండేటట్లుగా ప్రభావితం చేస్తుంది. కనుక ప్రతి మనిషి తన జీవితం కాలంలో కనీసం ఒక్క చెట్టైనా నాటి తమ వారసులను ఎట్లా చూస్తారో ఆ విధంగా నాటిన చెట్టుని సంరక్షిస్తూ మన ప్రకృతి ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే స్థూల ప్రకృతి మనకు ఏం కావాలో, ఎంత కావాలో అంతా తానే చూసుకుంటుంది. థ్యాంక్ యూ.